వైసీపీ పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. ఇందులో ముఖ్య నేతల పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే గత ఎన్నికల ఓటమి తర్వాత ఏ లీడర్లకు కూడా వైసీపీలో ప్రాముఖ్యత లేనట్లు కనిపిస్తూ ఉంది. పైగా ప్రజల్లోకి కూడా రాలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రజల్లోకి వస్తే చాలా సందర్భాల్లో ప్రజలు ప్రశ్నించిన సందర్భం కనిపించింది. ఎన్నికలకు ముందు కూడా అదే జరిగింది. ఎన్నికల తర్వాత ఇక ఊర్లో అక్కడ వారి నియోజకవర్గాలకు సంబంధించి తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. పైగా వైసీపీ వారి అధినేత తీసుకున్న నిర్ణయాల కారణంగా చాలామంది నేతలు అడ్రస్ లేకుండా పోయారనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్లు, జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, కానీ పార్టీల్లో కీలకంగా పనిచేస్తున్న నేతలకు ఒకరి నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి, నియోజకవర్గాలు కూడా కాదు జిల్లాలు దాటి ట్రాన్స్ఫర్లు చేశారు. అంటే వేరే జిల్లాకి సంబంధించిన నేతలు తీసుకొచ్చి ఇంకో జిల్లాలో పోటీ చేయించడం, ఆ రోజున చాలా అంటే నన్ను చూసే ఓటేస్తారు అనే ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్ళి ఆ రకంగా వ్యవహరించడంతో వారందరూ కూడా దిక్కుతోచని పరిస్థితిలో వెళ్ళిపోయారనేది కనిపిస్తూ ఉంది. ఆ నేతలందరూ కూడా ఆ రోజున వద్దని చెప్పినప్పటికీ వినకుండానే ఆ పార్టీలో చర్చ జరిగినప్పటికీ లేదు చెప్పింది చేయండి, నేను చెప్తున్నా కదా అంటూ మాట్లాడారు. పార్టీల అంతర్గతంగా చర్చలు అనేది బయటకు వచ్చిన సమాచారం. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఆ రకంగా పోటీ చేశారు. ఆ తర్వాత ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అక్కడ నుంచి కూడా ఇంకొక స్థానానికి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. అందులో కీలకంగా తీసుకుంటే మాజీ మంత్రి విడుదల రజనీ కావచ్చు, దేవినేని అవినాష్ ముందైతే కొత్త ప్రతిపాదన పెట్టారన్నది సమాచారం, ఎంపీగా పోటీ చేయాలని. కానీ తాను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అసలు వైసీపీకి పట్టే లేదు కాబట్టి ఏం చేయాలన్న దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఆ లీడర్ కాకుండా ఇంకా చాలామందికి ఇదే పరిస్థితి నెలకొంది. కొడాలి నాని విషయంలో కూడా ప్రస్తుతం వేరే నేత కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తూ ఉంది. పెద్దగా కొడాలి నాని నియోజకవర్గానికి రావడం లేదు, పర్యటనలు లేవు, పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు, పార్టీకి కూడా పెద్దగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ఎప్పుడో ఒకసారి వస్తున్నారు తప్ప యాక్టివ్గా అయితే కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. అందుకని కొత్త నేత కోసం అక్కడ వెతుకుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక కొడాలి నాని తర్వాత రోజా విషయానికి వస్తే మాజీ మంత్రి రోజా విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న నేతలు ఎవరికి పడటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కొనసాగింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత, రోజా ఓటమి పాలైన తర్వాత కూడా ఆ ప్రాంతంలో లీడర్లు ఎవరైతే ఉన్నారో లోకల్గా వారెవరు కూడా లీడర్గా ఆమోదించడం లేదు. రోజా అక్కడ ఏమాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సరే పని చేయమంటూ కూడా గత ఎన్నికల్లోనే తెగేసి చెప్పిన సందర్భం కనిపించింది. మరొకసారి అదే స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు స్థానికంగా నేతలందరూ కూడా. అందుకనే కొంత ప్రాధాన్యత అయితే తగ్గినట్లు కనిపిస్తూ ఉంది. రోజా విషయం కాకుండా ఇంకా చాలామంది నేతలకు ఇదే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మరి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతుంది పార్టీ ఏంటి అనే చర్చ అయితే జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు తురగా శ్రీరామ్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అలాగే మురళీ గారు, కందారపు సిపిఎం లీడర్, బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అవుతారు, టీడీపీ లీడర్. నమస్కారం సార్, అందరికీ వెల్కమ్. ముందుగా